అందరికీ నమస్కారం అండి. గత 4 రోజులు బట్టి పాకనాటి రమాదేవి గారు, పోలంకి రామారావు గారు, నేను మంగళగిరి నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి మరి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ప్రజలకి ఏది అవసరమో ఆహార పట్టాలు అందరూ అందిస్తున్నారు, మంచినీళ్ళు అందరూ అందిస్తున్నారండి. వస్త్రాలు అయితే ఎవరు ఇవ్వట్లేదు. చలికి తట్టుకోవటానికి దుప్పట్లు కానీ నైటీలు కానీ ఏమైనా అవసరం అవుతాయని చెప్పి శానిటరీ నాప్కిన్స్ మేడం గారు చెప్పినట్టు అన్నీ మేము గత 4 రోజుల నుండి పంచడం జరుగుతుంది. బాంబే కాలనీలోని అందరూ లాస్ట్ 60వ డివిజన్ వరకు వెళ్ళటం లేదు, అక్కడ మాకేమీ రావట్లేదు అని అంటున్నారని చెప్పి మేము 60వ డివిజన్ లాస్ట్ ది వరస్ట్ ప్లేస్ ఆ ఏరియా అంతా చూస్తే చెత్తతోని మరి వాటర్ బాటిల్స్తోని ఇంటి పరుపులు అన్నీ మునిగిపోయి పాడైపోతే ప్రజలంతా బయటపడేశారు. అవన్నీ దుర్గంధభరితంగా ఉందండి. అలాంటి ఏరియాలోకి వెళ్ళి మేము ట్రాక్టర్ మీద పంచాము. పోలీస్ వారు గారు కూడా మాకు ట్రాక్టర్ ఇచ్చారు, చాలా సహకారం అందించారు. అయితే అక్కడ ఎంత సప్లై చేసినా కూడా మనం సరిపోయే పరిస్థితి అయితే లేదండి. లక్షల్లో జనం ఉన్నారు. బాంబే కాలనీ అంటేనే వేలాది ప్రజలు ఉన్నారు. అక్కడ ఏమి పంచినా కూడా మనం కొంతమే పంచామా అనేటటువంటి ఫీలింగ్ మాకు కలుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ చాలా ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ రైస్ బ్యాగ్స్ పెద్ద లారీలతో వచ్చేసాయి. ఎక్కడైతే బురద అయితే ఇళ్లలో పేరుకుపోయిందో ఆ బురద అంతా కూడా ఫైర్ ఇంజిన్ల ద్వారా వాటర్తో ఫోర్స్తోని వాళ్ళంతా క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశారు. ఇక రోడ్డు మీద దోమలు, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటివి ప్రబలకుండా వాళ్ళు బ్లీచింగ్ అది చల్లుతున్నారు. మా ముందే చల్లారు. మేము అవన్నీ పొద్దున్న అన్నీ చూసాము. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మొత్తం రెక్కి నిర్వహించాము. బాంబే కాలనీ అంతా చాలా బాగా గవర్నమెంట్ నుంచి సహాయం అందుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి 6 కోట్లు ఇవ్వటం చాలా హర్షణీయం. అలాగే ఆయన ఒక మంచి నాయకుడు ఉంటే ఎలా అయితే ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతుంది అనే దానికి ఇది 2024 ఎలక్షను ఇక్కడ గవర్నమెంట్ అనేది చాలా గొప్పగా నిర్వహించబడుతుందండి. వారు నిజాయితీపరమైన పవన్ కళ్యాణ్ గారు ఉండటం వలన ఆయన ఇచ్చిన 6 కోట్లను చూసి స్పందించి వాళ్ళు ఒకరోజు 1 నెల జీతం కింద మొత్తాన్ని కలెక్ట్ చేసి ఆ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ శాఖ మొత్తం కలిపి 14 కోట్లు ఇచ్చారు. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని లక్షలు ఇచ్చారు. ఇక దానికి సంబంధించిన కేటగిరీ మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి చాలా కోట్లు వచ్చాయండి. టోటల్గా దాదాపు 20 కోట్ల వరకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్రం కష్టాల్లో ఉంది ఇవ్వండి అని అంటే అందరూ లక్షల్లోనే డొనేషన్ చేస్తున్నారు, కోట్లలోనేను. కాబట్టి చాలా బాగా చెప్పారండి మీరు. ఇప్పటి వరకు కూడా అలాంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ నుంచి జన సైనికులు, వీర మహిళలు నమ్మేదే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల వ్యక్తి. ఆయన చేతికి ఇక ఎముక లేదంటారే అలాగా దానం చేసే వ్యక్తి, దాన కర్ణుడు అని చెప్పి మేమందరం అనుకుంటూ ఉంటాం. ఆయనకి దేవుడు అని చెప్పి భక్తులు ఉన్నారు. జన సైనికులు అంటే ఏదో సైన్యము, ఆర్మీలు కాదండి. ఇక్కడ ఉన్నదంతా భక్తులు. పవన్ కళ్యాణ్ గారికి ఉండేది అది. దేవుళ్ళలాగా అడగకుండానే సాయం చేస్తారు. ఎవరి జోబుల్లోంచి ఒక 1000 రూపాయలు తీరండి. మరి జన సైనికులు, వీర మహిళలు రాజమండ్రి నుంచి చూడండి ఎన్ని వేలు ఖర్చు పెట్టుకొని అసలు ఎంత శ్రమతో కూడుకున్న పని ఇక్కడికి వచ్చి మరి ఇలాగా వరద బాధితులకి సాయం చేయాలని వాళ్ళు దుప్పట్లను, వాటర్ బాటిల్స్, టవల్స్ అన్నీ పట్టుకొని వచ్చారు. ఎంత కష్టపడుతున్నారు. ఎవరి స్ఫూర్తి? పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అండి. అలాగే చాలామంది చేస్తున్నారండి సేవా కార్యక్రమాలు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో డబ్బంతా సినిమా వాళ్ళ దగ్గర లేదండి, రాజకీయ నాయకుల దగ్గరే ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ధనికులు ఉన్నారండి? ఎవరు ₹1,00,000 దానం చేస్తున్నారు, ఎవరు ₹1,00,00,000 దానం చేస్తున్నారు. వాళ్ళ సొంత సొమ్ము, పదవులు ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలోంచి గత ప్రభుత్వంలో పనిచేసి దోచుకున్న వ్యక్తులు ఎవరు ₹1 తీసిచ్చారు? వైసీపీ పార్టీ అధినేత మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరపు నుంచి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. కానీ ఆయన సొంత సాక్షి పేపర్ ఉంది, అలాగే భారతీ సిమెంట్స్ ఉన్నాయి. ఎన్నో ప్యాలెస్లు కట్టుకున్నారు. మరి ప్రతి రాష్ట్రానికి ఒక ప్యాలెస్లు కట్టుకున్నారు. ఎన్నో కోట్లు సంపాదించుకున్నారు. మరి వాళ్ళ తండ్రి కూడా సీఎంగా చేశారు, మరి ఈయన సీఎంగా చేశారు. సొంత నిధుల నుంచి ఎందుకు కేటాయించట్లేదు? రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే వరద బాధితులకి ఎందుకని సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి కూడా ప్రకటించలేదని మేము అడుగుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడమే కాకుండా స్వయంగా వెళ్ళి మరి పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు కూడా వెళ్ళి ₹1 కోటి స్వయంగా రేవంత్ గారిని కలిసి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో మేమందరం చాలా బాగా చేస్తున్నామండి. ఆయన నిజాయితీ పరుడు. ఆయన చేతిలోంచి డబ్బు ఇంకా ఎన్నో కోట్లు ఉంటే అన్ని కోట్లు కూడా ఇచ్చేస్తారు ఆయన జోబులోంచి. వాళ్ళ పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్మేసి మరి స్వయంగాను ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడిన వ్యక్తి ఆయన. కాబట్టి మా పవన్ కళ్యాణ్ ఆశయాలతో మేము కూడా ముందుకు మా వంతు సాయంగా, ఉడత సాయంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. బాంబే కాలనీకి వెళ్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.